3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇస్తోంది ప్రభుత్వం. గ్రేటర్ సిటీలో చాలా రేషన్ షాపుల్లో బియ్యం, గోధుమలు, చక్కెర పంపిణీ సరిగ్గా జరగడం లేదంటున్నారు లబ్ధిదారులు. రోజుల తరబడి షాపులు క్లోజ్ చేసి ఉండడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సరుకులు ఇస్తున్నప్పటికీ డీలర్లు మాత్రం పంపిణీ చేయడం లేదంటున్నారు సివిల్ సప్లై శాఖ అధికారులు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ ఒకేసారి ఇస్తోంది. అయితే హైదరాబాద్లో చాలా రేషన్ షాపుల్లో బియ్యం, గోధుమలు, చక్కెర పంపిణీ సరిగ్గా జరగడం లేదు. చాలా చోట్ల డీలర్లు లబ్ధిదారులకు కేవలం బియ్యం మాత్రమే ఇచ్చి పంపిస్తున్నారు. అధికారులు మాత్రం డీలర్లకు అన్ని సరుకులు సరఫరా చేస్తున్నామని, ఈ గందరగోళం అంతటికీ డీలర్లదే బాధ్యత అని అంటున్నారు. కొందరు డీలర్లు వారికి కేటాయించిన సరుకులను గోదాంల నుంచి తీసుకోవడం లేదంటున్నారు అధికారులు. డీలర్లేమో తమకు టైంకు సరుకులు ఇవ్వడం లేదని, గోదాంలకు వెళ్తే స్టాక్ లేదని తిప్పి పంపుతున్నారని అంటున్నారు. సమాచారం ఇవ్వకుండా రోజుల తరబడి షాపులు క్లోజ్ చేసి ఉండడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. లబ్ధిదారులకు 3 నెలలకు సరిపడా సరుకులు పంపిణీ చేయాల్సిండగా ఇప్పటి వరకు ఒకే నెలకు సంబంధించిన బియ్యం కోటా రిలీజ్ అయిందని, 2వ నెల కోటా కోసం ఎదురు చూస్తున్నామని అంటున్నారు డీలర్లు. మొదటి అలాట్మెంట్ సరుకులు ఇచ్చిన కార్డుదారులకు మాత్రం 3 నెలలకు సరిపడా సరుకులు ఇస్తున్నామన్నారు. దీంతో స్టాక్ అయిపోయి 2వ కోటా కోసం వెళ్తే గోదాముల్లో లేవంటున్నారని అంటున్నారు. పాత బస్తీలోని కొన్ని సర్కిళ్ల పరిధిలో ఒకే కుటుంబానికి 3 నెలలకు సంబంధించిన బియ్యం 2 క్వింటాళ్ల వరకు ఇవ్వాల్సి వస్తోందంటున్నారు డీలర్లు. దీంతో 2-3 రోజుల్లోనే సరుకులు అయిపోతున్నాయి అంటున్నారు. అందుకే నో స్టాక్ బోర్డులు పెడుతున్నామని చెప్తున్నారు డీలర్లు. హైదరాబాద్లో చాలా రేషన్ షాపుల్లో గోధుమలు ఇవ్వడం లేదు. కేవలం బియ్యం మాత్రమే ఇచ్చి పంపిస్తున్నారు. లబ్ధిదారులకు అవగాహన లేకపోవడంతో అడగడం లేదు. ఎవరైనా అడిగితే ఈసారి ప్రభుత్వం నుంచే రాలేదని చెప్పి పంపిస్తున్నారు. పంజాగుట్ట, సికింద్రాబాద్, బన్సీలాల్పేట్, రామ్నగర్, బోయగూడ, బౌద్ధనగర్, లంగర్ హౌస్, గోల్కొండ, మెహదీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లోని రేషన్ షాపుల్లో ఎక్కడా గోధుమలు ఇవ్వడం లేదు. డీలర్లను అడిగితే తమకు గోధుమలు సరఫరా కాలేదని చెప్తున్నారు డీలర్లు. అధికారులేమో సిటీలోని అన్ని షాపులకు కలిపి 9709.230 మెట్రిక్ టన్నుల గోధుమలు కేటాయించామంటున్నారు. అధికారులు కేటాయించినా తాము గోదాములకు పోతే లేవంటున్నారని, లబ్ధిదారులు గోధుమలు అడిగితే సమాధానం చెప్పలేక బియ్యమూ లేక షాపుల ముందు నో స్టాక్ బోర్డులు పెడుతున్నామంటున్నారు డీలర్లు. రేషన్ కార్డుల్లో 3 రకాలున్నాయి. దివ్యాంగులు, వృద్ధులు, భర్త లేని మహిళలకు కేంద్రం అన్నపూర్ణ అన్న యోజన పథకం కింద 1290 కార్డులు ఇచ్చింది. 29,584 అంత్యోదయ ఫుడ్ సేఫ్టీ కార్డులున్నాయి. అలాగే జనరల్ కేటగిరీలో 6,08,577 ఫుడ్ సేఫ్టీ కార్డులున్నాయి. ఇవన్నీ కలిపి 6,39,451 కార్డులున్నాయి. ఇందులో 24,24,824 మందికి 3 నెలలకు ప్రభుత్వం 45,259.677 మెట్రిక్ టన్నుల బియ్యం, 9,709.230 మెట్రిక్ టన్నుల గోధుమలు, 88,695 మెట్రిక్ టన్నుల చక్కెర కేటాయించింది. కార్డులో పేరున్న ఒక్కో వ్యక్తికి 6 కిలోలు అంటే 3 నెలలకు 18 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే ఏఏపీ కార్డుదారులకు మాత్రమే 35 కిలోల బియ్యంతో పాటు కిలో చక్కెర ఇస్తున్నారు. మిగిలిన వారికి చక్కెర ఇవ్వడం లేదు. బియ్యం, గోధుమలు మాత్రమే ఇస్తున్నారు. అయితే గోదాముల నుంచి సప్లై లేక ఇవి కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నట్టు తెలుస్తోంది. సరుకుల పంపిణీలో ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులు. చాలా మంది డీలర్లు తమ కోటా తీసుకుపోవడం లేదంటున్నారు. తాము గోదాములకు ఎప్పటికప్పుడు బియ్యం సరఫరా చేస్తున్నామని చెబుతున్నారు. 2వ కోటా కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. అయితే గోధుమల కేటాయింపుల్లో మాత్రం కొన్ని ఇబ్బందులున్నాయని, త్వరలో ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుందని తెలిపారు.